Hello, this is the 11th video on electromagnetism for classes 6 to 10. Can be used by students of class 10 to review. This is bilingual, English and Telugu. More on induction. ఇంతకు ముందు వీడియోలో మనం ఇండక్షన్ అంటే ఏంటి చూసాము. మనము ఎక్స్టర్నల్ ఛార్జ్ దగ్గరికి తెస్తే ఒక మెటల్ ఆబ్జెక్ట్లో ఉన్న ఛార్జెస్ సెపరేట్ అయిపోతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫారడేస్ ఐస్ పేల్ ఎక్స్పెరిమెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. ఫారడే అనే సైంటిస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ని చేసి కొన్ని చాలా ముఖ్యమైన రిజల్ట్స్ కనుక్కున్నాడు. ఓకే, సో మనము ఇంతకుముందు చూసింది ఎలక్ట్రోఫోరస్ చూసాము. దాన్ని వాడుకొని యూ కెన్ జనరేట్ ఛార్జ్ త్రూ ఇండక్షన్. దిస్ వాజ్ మేడ్ ఇన్ 1760లో దీన్ని తయారు చేశారు. అప్పటి నుంచి ఇండక్షన్ని స్టడీ చేస్తూ ఉన్నారు సైంటిస్ట్. 1843లో మైకల్ ఫారడే, ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ సైంటిస్ట్, చాలా ఎలక్ట్రిసిటీని చాలా స్టడీ చేసి చాలా విషయాలు కనుక్కున్నాం. సో హీ పర్ఫార్మ్డ్ అన్ ఎక్స్పెరిమెంట్ కాల్డ్ ద ఐస్ పేల్ ఎక్స్పెరిమెంట్. దీంట్లో చాలా కొన్ని రెండు ఇంపార్టెంట్ రిజల్ట్స్ మనం చూస్తాం ఈ ఎక్స్పెరిమెంట్స్లో నుంచి వచ్చినవి. సో ఇప్పుడు మనం రీకాల్ చేయాలి వాట్ ఈస్ ఇండక్షన్ అంటే. వాట్ ఈస్ ఇండక్షన్? మనం ఎక్స్టర్నల్ ఛార్జ్ ఒక మెటల్ ఆబ్జెక్ట్, కండక్టింగ్ ఆబ్జెక్ట్ దగ్గరికి తెస్తే, మనం ప్లస్ ఛార్జ్ తెస్తే ఈ మెటల్ ఆబ్జెక్ట్లో ఛార్జెస్ సెపరేట్ అయిపోయి నెగిటివ్ ఛార్జెస్ అన్నీ ఇటువైపు వచ్చేస్తాయి, ఎక్స్టర్నల్ ఛార్జ్కి దగ్గరికి వచ్చేస్తాయి, పాజిటివ్ ఛార్జెస్ దూరంగా వెళ్ళిపోతాయి. సో ఛార్జెస్ సెపరేట్ అయిపోతుంది, ద ఆబ్జెక్ట్ బికమ్స్ ఛార్జ్డ్. సో ఒక ఎండ్ ఒక ఛార్జ్ వస్తుంది, ఇంకొక ఎండ్కి ఇంకొక ఛార్జ్ వస్తుంది. అలాగే ఈ నెగిటివ్ ఛార్జెస్ ఎక్స్టర్నల్ ఛార్జెస్ తెస్తే ఆపోజిట్గా అవుతుంది. దిస్ ఇస్ ఇండక్షన్ మనం చూసాం. ఓకే, ఇంకోటి మనం ఏం చూసాము, ఇన్సులేటర్ని రబ్ చేస్తే, మనము పీవీసీని పైప్ని కానీ ఎబనైట్ రాడ్, గ్లాస్ రాడ్ని రబ్ చేస్తే ఛార్జ్ వస్తుంది. మరి ఆ ఛార్జ్ మనము మెటల్ ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనము ఎలక్ట్రోస్కోప్ దాని నాబ్ని టచ్ చేస్తే ఛార్జ్ అంతా ఎలక్ట్రోస్కోప్ మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంది, ఇట్ మూవ్స్. అలాగే ఒక మెటల్ ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక మెటల్ ఆబ్జెక్ట్కి కూడా ఛార్జ్ మూవ్స్ from a charged metal object to another metal object. ఇక్కడ ఇది బాటిల్ క్యాప్, థర్మస్ బాటిల్ క్యాప్, స్టెయిన్లెస్ స్టీల్, దానికి ఇన్సులేటింగ్ హ్యాండిల్ ఉంది. అది ఛార్జ్ కాదు. మనం ఎలక్ట్రోస్కోప్ టచ్ చేస్తే అక్కడ ఏమీ డిఫ్లెక్షన్ లేదు, ఇట్ ఈస్ నాట్ ఛార్జ్డ్. ఓకే, కానీ ఇక్కడ నేను ఒక చిన్న సిల్వర్ కప్ పెట్టాను, సిల్వర్ వెసల్, ఆ పాత్ర, దాన్ని నేను ఆల్రెడీ ఛార్జ్ చేసి పెట్టాను. ఓకే, మన ఎబనైట్ రాడ్ని రబ్ చేసి దానికి ఛార్జ్ అంతా ఈ సిల్వర్ కప్ మీద పెట్టాను. మనం చెక్ చేస్తాం దీని మీద ఛార్జ్ ఉందని. ఎలా కనిపిస్తుంది మనకి? పిట్ బాల్ ఎలక్ట్రోస్కోప్ దగ్గరికి తెస్తే ఇట్ షోస్, దాని మీద ఛార్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్, ఇట్ ఈస్ ఛార్జ్డ్. సో నా ఇప్పుడు ఈ బాటిల్ క్యాప్ని దాన్ని టచ్ చేస్తే ఇప్పుడు ఛార్జ్ ఇక్కడికి మూవ్ అయిపోయింది, బాటిల్ క్యాప్ మీదకి వచ్చేసింది. హౌ డు వి నో దట్? ఎలా చెక్ చేస్తాము? మన ఎలక్ట్రోస్కోప్ యూస్ చేసి చెక్ చేస్తాం. సో మనకు కనిపించింది ఇప్పుడు ద ఛార్జ్ హెస్ మూవ్డ్ ఫ్రమ్ సిల్వర్ కప్ టు ద బాటిల్ క్యాప్. సో ఇప్పుడు దీని తర్వాత ఫారడేస్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అని మనం చూద్దాం. లెట్ us see. So it's called ice pail experiment. Ice bucket. Pail is a bucket. What is an ice bucket? They used to have ఇది సిల్వర్ బకెట్ ఉండేది. ఐస్ని దాన్ని లోపల పెడితే అది కరగకుండా ప్రిజర్వ్ అవ్వడానికి. ఇది ఆల్మోస్ట్ క్లోజ్డ్ బకెట్. దాంట్లో ఐస్ వేసి దానికి ఒక లేయర్ ఆఫ్ వుడెన్ లేయర్ ఉంటుంది. బయట వుడ్ ఈస్ ఇన్సులేటర్, సో దర్ ఇస్ అ లేయర్ ఆఫ్ వుడ్ అవుట్ సైడ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఫారడే యూస్డ్. మనం అది కాకుండా ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఉన్న కంటైనర్ని మనం ఇమాజిన్ చేసుకుందాము. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కాపర్, సమ్ కండక్టర్. లెట్ us ఇమాజిన్ ఇది కాపర్, ఈ పింక్ ఉంది కదా, ఇది కాపర్తో చేసిన ఒక ఆల్మోస్ట్ క్లోజ్ వెసల్. యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ బాక్స్ విత్ ఎ హోల్ అట్ ద టాప్. పైన హోల్ ఉంది ఒకటి.
లేకపోతే ఆల్మోస్ట్ క్లోజ్డ్ ఉంది. సో ఇది ఒక వుడెన్ బేస్, వుడెన్ బికాస్ వుడ్ ఇస్ అన్ ఇన్సులేటర్. తర్వాత ఈ అవుట్ సైడ్ ఆఫ్ ద కంటైనర్, కాపర్ కంటైనర్ ఇస్ కనెక్టెడ్ టు ద ఎలక్ట్రోస్కోప్. సో ఇక్కడ బయట ఛార్జ్ ఉంటే మనకు తెలుస్తుంది ఎలక్ట్రోస్కోప్ వలన. సో నెక్స్ట్ హీ టుక్ ఏ మెటల్ బాబ్, ఒక మెటల్ బాల్ని టైడ్ విత్ సిల్క్ స్ట్రింగ్, సిల్క్ ఇన్సులేటర్ కాబట్టి దాని మీద చాలా ఛార్జ్ పెట్టేసి, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ చూపిస్తున్నాను నేను, మనం పాజిటివ్ ఛార్జ్ కూడా వాడుకోవచ్చు. సో ఆ ఛార్జ్ ఆబ్జెక్ట్, ఆ ఛార్జ్ మెటల్ బాబ్ని ఆయన ఫారడే హీ ఇంట్రడ్యూస్ ఇన్సైడ్ ద కంటైనర్, దాన్ని లోపలికి వదిలేసి, అంటే టచ్ అవ్వకుండా సస్పెండ్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది, ఇది నెగిటివ్ ఛార్జ్ ఉంటే మనకు తెలుసు కదా, బికాస్ ఆఫ్ ఇండక్షన్ పాజిటివ్ ఛార్జెస్ అన్నీ దానికి క్లోజ్గా వచ్చేస్తాయి, నెగిటివ్ ఛార్జెస్ అన్నీ దూరంగా బయట వైపుకి వెళ్ళిపోతాయి. దే మూవ్ అవుట్, సో ద ఛార్జెస్ గెట్ సెపరేటెడ్. ఓకే, అండ్ because of that the outer surface becomes now negatively charged, so the electroscope will detect, electroscope because of the negative charges అది డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇలా పట్టుకున్నంతసేపు దిస్ ఇస్ ద సిచ్యువేషన్. నౌ నెక్స్ట్ వాట్ డిడ్ ఫారడే డూ, హీ టచ్డ్ ఇట్, ఆ మెటల్ బాబ్ని విచ్ వాస్ క్యారీయింగ్ నెగటివ్ ఛార్జ్, దాని మీద ఉన్న నెగటివ్ ఛార్జ్ దాన్ని టచ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జెస్, ఈ సెపరేట్ అయిన ఉన్న పాజిటివ్ ఛార్జెస్ ఆ నెగటివ్ ఛార్జెస్ కంబైన్ అయిపోయి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎంత క్యాన్సిల్, పూర్తిగా క్యాన్సిల్ అయిపోయాయా లేకపోతే ఇంకా కొంచెం ఛార్జ్ దీని మీద మిగిలిందా, యూ వాంట్ టు చెక్. సో ఈ టచ్ చేసిన తర్వాత, ఆఫ్టర్ టచింగ్ ఇట్, ఫారడే టుక్ అవుట్, పుల్ దిస్ అవుట్ అండ్ హీ చెక్డ్ ఇట్. అంటే పిత్ బాల్ ఎలక్ట్రోస్కోప్తో చెక్ చేస్తే ఈ బాబ్ మీద, మెటల్ బాబ్ మీద దెర్ వాజ్ నో ఛార్జ్, ఇట్ వాజ్ న్యూట్రల్, ఛార్జ్ ఏమీ లేదు. అంటే ద ఇండ్యూసింగ్ ఛార్జ్, మనం మెటల్ బాబ్ మీద పెట్టిన నెగటివ్ ఛార్జ్ ఇండ్యూసింగ్ ఛార్జ్, అండ్ ఇక్కడ ఇన్నర్ సర్ఫేస్లో ఇండ్యూస్ అయి వచ్చిన పాజిటివ్ ఛార్జ్ రెండు, దే వర్ ఈక్వల్, and that is why they cancelled out to zero charge. And the outside surface, దాని మీద ఉన్న induced negative charges, they remain like that. So ఈ electroscope will remain diverged, అది చూపిస్తూ ఉంటుంది, it is still charged అని. Okay, so now he what did he prove, that the inducing charge and the induced charge are equal in magnitude, అంతే ఉంటాయి సమానంగా అని ప్రూవ్ చేశాడు. తర్వాత నెక్స్ట్ వాట్ డిడ్ హీ డూ, ఓకే, సో నౌ దర్ ఇస్ నెగటివ్ ఛార్జ్, దీని మీద నెగటివ్ ఛార్జ్ ఉంది అని మనకు తెలుసు కదా, ఎలక్ట్రోస్కోప్ డైవర్జ్ అవుతుంది. సో హీ ట్రై టు పిక్ ఇట్ అప్, ఒక చిన్న మెటల్ బాబ్ ద సిల్క్ థ్రెడ్ మీద లోపల వేసి హీ టచ్ ద ఇన్సైడ్. సో మనకు తెలుసు కదా, ఒక మెటల్ ఆబ్జెక్ట్ మీద ఛార్జ్ ఉంటే ఇంకొక మెటల్ ఆబ్జెక్ట్కి అది ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతుంది, మూవ్ అవుతుంది. సో ఈ టచ్ చేసి బయటికి తీసి దాన్ని చెక్ చేశాడు విత్ బాల్ ఎలక్ట్రోస్కోప్. Then he found that there is no charge on this metal bob. So that means the metal bob does not pick up any charge from inside. లోపటి నుంచి metal bob మీదకి ఏ charge రాదు. Okay. So what is the meaning of that? It means that దీని మీద but we know that there is charge. ఈ కంటైనర్ మీద ఛార్జ్ ఉందని మనకు తెలుసు బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రోస్కోప్. సో వాట్ ఎవర్ ఛార్జ్ ఇస్ దేర్, ఆ ఉన్న ఛార్జ్ అంతా దీని బయట సర్ఫేస్ మీదనే ఉంటుంది. ఇట్ రిసైడ్స్ కంప్లీట్లీ ఆన్ ద outside surface, the outer surface, and the inner surface does not have any charge. That was his conclusion. That means charge placed on any hollow conductor resides totally on the outer surface. ఇది జనరల్ రిజల్ట్. ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ మీద మనం ఛార్జ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఛార్జ్ దాని పై సర్ఫేస్ మీదనే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ ఛార్జ్, ఇంట్రడ్యూస్డ్ టెస్ట్ ఛార్జ్, చిన్న స్మాల్ క్వాంటిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ దీంట్లో లోపలికి వేసి ఈ బాబ్ మీద పెట్టి ఇలా సస్పెండ్ చేస్తే అది ఇట్ డస్ నాట్ ఫీల్ ద ఫోర్స్, ఏ ఫోర్స్ దాని మీద ఉండదు, ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఎఫెక్ట్. ఇక్కడ దీని పైన బయట చాలా ఉంది ఛార్జ్, కానీ ఆ ఛార్జ్ వలన అట్రాక్షన్ రిపల్షన్ లోపల ఏమీ మనకు ఎక్స్పీరియన్స్ అవ్వదు. దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్ షీల్డింగ్. దట్ మీన్స్ ఏదైనా హాలో మెటల్ కండక్టింగ్ ఆబ్జెక్ట్ లోపల మనము దాని బయట ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జెస్, దాని ఎఫెక్ట్స్ మనము లోపల మనకి ఫీల్ అవ్వదు. వీ కెనాట్ ఫీల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద charges which are on the outside of the
conducting object. So inside a hollow metal object, ఏ షేప్ అయినా కానీ ద బయట ఉన్న చార్జెస్ ఎఫెక్ట్ స్క్రీన్ అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ స్క్రీనింగ్ ఆర్ షీల్డింగ్. సో దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ ప్రాపర్టీ. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, సెన్సిటివ్గా ఉండే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని మెటల్ ఫాయిల్లో కానీ మెటల్ ఆబ్జెక్ట్స్ మెటల్ కంటైనర్స్లో పెట్టేస్తే బయట ఎంత ఛార్జ్ ఉన్నా కానీ దాని ఎఫెక్ట్ లోపట they cannot, the electronic items cannot feel the force. So this is Faraday's experiment, very important, and two important results. The first one is the induced charge is equal to the inducing charge, and the second one result is the charge deposited on a metal object resides only on its outer surface. Okay, so this is Faraday's ice pail experiment.